సో 2019లో వరల్డ్ రెడ్ క్రాస్ డే సెలబ్రేషన్స్ అనేవి కాలేజ్‌లో కండక్ట్ చేసినప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. సో, దానిలో పార్టిసిపేట్ చేద్దామని నేమ్ ఇచ్చాను. సో, ఇలా ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, దాని గురించి కూడా ఏమీ తెలియని మనకి సో, కాంపిటీషన్ కోసం దాని గురించి రీసెర్చ్ చేస్తాము, తెలుసుకుంటాం. వాళ్ళ ఒక ప్రైమరీ మోటివ్ ఏంటి, వాళ్ళు ఇది కండక్ట్ చేయడం వెనుక రియల్ ఉద్దేశం ఏంటి అనేది. సో, నేనిక్కడ అదే చెప్తున్నాను. మనం డాక్టరే అవ్వాల్సిన అవసరం లేదు. మనం హెల్ప్ చేసిన మన బ్లడ్ కూడా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. కొన్నిసార్లు అమ్మ కన్నీళ్ళు కూడా కాపాడలేకపోవచ్చు. కానీ మనం డొనేట్ చేసిన బ్లడ్ ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని కాపాడొచ్చు. సో, ఒకళ్ళే అంతా చేయాలి అంటే కుదరదు. కానీ అందరూ కలిసి ఎంతో కొంత చేయొచ్చు అనే మోటివ్‌తోనే రెడ్ క్రాస్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళ ఒక ప్రిన్సిపల్స్, ఒక హ్యుమానిటీని డిఫైన్ చేస్తూ సో, ఇలాంటివి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. సో, ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ